ఈ సమావేశానికి గంగాభవాని గారు మాన్య గారికి మరొక కుమారు వేస్తారు. ఇక్కడ లెంతీ ప్రసంగాలకి ఇక అవకాశం ఉండదేమో, ఎందుకంటే మాన్య గారే ఎక్కువగా మాట్లాడాలని అందరూ కోరుకుంటారు. అలాగే ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా లేట్ అయినా వచ్చిన మేడం మాన్య గారికి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే స్పాన్సర్స్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశారు, వాళ్ళే ఈ కార్యక్రమానికి ఒక పోషకులు, మరి వాటిని కూడా మనం అభినందించాలి. ఇక్కడ వాళ్ళ ఏదైతే జూమ్ కమ్యూనికేషన్స్ వాళ్ళు బయట పెట్టారు, అదేంటంటే టెలిఫోన్స్లో మనం ఎస్టీడీ బూత్లో పెట్టుకునే పరికరం, దాంట్లో అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళ క్యాటలాగ్స్ ఉన్నాయి. మరి తీసుకొని మన మిత్రులకు ఎవరికైనా మనం సజెస్ట్ చేసినట్లయితే మరి దానికి కూడా మనం వితోదికంగా ప్రయాణం చేసినట్లు అవుతుంది. అలాగే సాయి సుధా క్యాసెట్ నేను బల్యం కొన్నాను, ఎవరో మిత్రుడు కూడా ఆయన మీద ప్రేమతో 1000 రూపాయలకు కొన్నాడు. బల్యం 1000 రూపాయల నోట్లు తీసుకొచ్చి చూపించాడు నాకు, సార్ నా మీద ప్రేమతో కొన్నారంటే ఇంకా నువ్వు అభివృద్ధిలోకి వస్తావా అని మేము అతన్ని విష్ చేయడం జరిగింది. ఇలాగే మీ ఆశీస్సులు బల్యం మీద ఇక ముందు కూడా ఉండాలని ఉంటాయని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఈ సంస్థలో ఎవరు ప్రవేశించినా ఎవరు డయాస్ ఎక్కినా కూడా అంత లక్కీ హ్యాండ్ లాగా గత చరిత్ర చెప్తుంది. ఎందుకంటే పెద్దలు కలసాని శ్రీనివాస యాదవ్ అనేక మంది ఈ సంస్థ నుండి పరిచయం చేయబడ్డ వాళ్ళు. మరి ఇక ముందు కూడా వాళ్ళు ఇలాంటి విశిష్ట కార్యక్రమాల్ని చేసి అందరి అభిమానాన్ని ఆదరాభిమానాలను చూరగొట్టాలని నేను ఆశిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ఈ అవార్డు గ్రహీతలకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు శ్రీ టీకే పద్మనాభన్ గారి విలువైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. Other than English, of course. I don't know what to say because it has been a surprise for me. I just thought I'm just going to put in my hand in a box and pick out something, but I never realized I was asked to open my mouth. One thing I can tell you, I was born on a Baba's day on Thursday, and at home I'm called Baba. It is coincidental I'm involved in where Baba is involved. I think he's there somewhere here. At least I know he's inside me. Otherwise this thing could not have happened. And with all the illustrious persons sitting on the dais, I'm a very small person. It makes me all the more humble because I know only aspect of the whole thing, but when I see them all, I really feel I miss a lot of other things which probably one would like to emulate in life. I should thank each and everybody in the dais, and each one is an accomplished person. Please accept my humble regard. వివరించారు పద్మనాభన్ గారు. మరి కొద్దిసేపట్లో దీని డ్రా జరగబోతోంది. ఇప్పుడు మరి మీ అందరికీ తెలిసిన సినీ కథానాయిక మాన్య మరో రూపం ఏంటంటే, ఆమె ఫోన్లో మాట్లాడుతుంటే కంఠం చాలా స్ట్రాంగ్గా కనిపించడంతో నేను ఆమె ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను, సాహసం కూడా చేశాను, మరి మీరు పాడతారని అడిగాను. చిన్నప్పుడు ఎప్పుడు ప్రైజ్ వచ్చాయని చెప్పారు. అయినా కొంచెం క్యాన్సర్ అంటే కొంచెం కష్టం అండి అన్నారు. లేదండి మీరు పాడగలరు, మీరు పాడండి అన్నారు. మీరు నమ్ముతారో లేదో, వితౌట్ ప్రాక్టీస్ ఓన్లీ ఆమె ఫోన్లో చెప్పిన పాట విని సింగిల్ టేక్లో ఆమె పాట మొత్తం ఓకే చేసింది. ఆ పాట ఇప్పుడు మీ ముందు వినిపిస్తాం. మాన్య నేను రాసిన పాట నెక్స్ట్ క్యాసెట్ నాకు రాబోతుంది, చెలి అని తనికెళ్ళ బర్ని గారితో. ఆ క్యాసెట్లో మాన్య గారు తొలిసారిగా పాటలు పాడారు, 2 పాటలు. ఆ పాట ఇప్పుడు మీ ముందు వినిపిస్తాం. బీ సైడ్లో ఉంటారు. రెడీ ఉంటాను రెడీ. Mr. Gopinath Reddy, Mr. Kumari Manya, last but not the least, Mr. T.K. Padmanabhan and all other guests on the stage.
Venu Madhu Theatre for helping us to host this function. Thank you. ముందుగా ఈనాటి పురస్కార గ్రహీతల్లో తొలివారు శ్రీ ఎస్ఎస్ఎన్ శర్మ గారిని వేదిక మీదకి పరిచయం చేస్తున్నాను. శర్మ గారు. ప్రత్యేకాత్మ వ్యవస్థగా వెంకటేష్ గారు కోరుతున్నారు. మరి శర్మ గారి పరిచయం. బహుముఖ కళలకు రూపం డాక్టర్ శర్మ గారు. రచయిత వైద్యులైన వీరు ప్రేతాత్మ పేరుతో కొత్త గొంతుగా మానవతా కోశాన్ని కవితా సంకలనాన్ని, వెనుక జన్మగాథ, ఆత్మ అంతరాత్మ అనే డైరెక్ట్ కథలన్నీ అందించారు. బ్యాంకులో అందరికీ రుణాల సమగ్ర సమాచారాన్ని అందించే పుస్తకం శ్రీ రుణ భారతం రాసి ఎందరో బ్యాంకు సేవల్ని తెలియజేసినటువంటి వ్యక్తి. ఇటువంటి పుస్తకం భారతదేశంలోని ప్రథమం. ఇండియన్ బ్యాంక్ లో సీనియర్ మేనేజర్ గా ఉన్నటువంటి వీరికి ఆయుర్వేదంతో పాటు ఎలక్ట్రో హోమియో, తర్వాత బ్యాచ్ ఫ్లవర్ థెరపీ, న్యాచురల్ థెరపీ, సిద్ధ మెడిసిన్లు కూడా చేయడంలో సిద్ధాంతులు వీరు. అందుకే వీరికి ఈ పురస్కారం అందజేస్తున్నాం. అనంతరం సుజీత్ గారు, సినీ ఆర్టిస్ట్. శ్రీ సుజీత్ గారిని వేదిక కావాల్సిందిగా కోరుతున్నాం. కృషి తప్పిన శ్రీ పైడిమారి దత్తరాజు గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనల్ని, సాంస్కృతిక కార్యక్రమాలు అందించింది దత్తరాజు. ఎన్నో నాటకాలను ప్రదర్శించారు. వారపత్రికల్లోనూ, ఆల్ ఇండియా రేడియోలోనూ వీరు ఎన్నో కథలు, కవితలు, కథానికలు ప్రసారం అయ్యాయి. అందుకే వీరికి బల్లారి కృష్ణ పురస్కారాన్ని అందజేస్తున్నాం. పెద్దలు శ్రీ గోపీనాథ్ రెడ్డి గారు మాన్య సంయుక్తంగా మొమెంటో అందజేస్తారు. అలాగే శ్రీ పుట్టి యాదగిరి ముదిరాజు గారు పేద కుటుంబంలో జన్మించి అనేక కష్ట నష్టాలని ఓర్చుకొని ఈ శ్రీ పుట్టి యాదగిరి గారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులైన పుట్టి నరసింహ గారి పుత్రరత్నం. తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్తో మరియు పెద్దల వందే మాతరం రామచంద్రరావు గారితో పాటు అరెస్ట్ అయినటువంటి ప్రముఖ వ్యక్తి. వారి సేవలు అందించినటువంటి విశిష్ట వ్యక్తి. 82 నుంచి 88 వరకు ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ కి జనరల్ సెక్రటరీ గాను కార్మిక సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తి. ఈఎస్ఐ హాస్పిటల్లో యాక్షన్ కమిటీ జిఎఫ్ గాను, అదాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో అధ్యక్షులు గాను, భాగ్యనగర్ హోటల్ కార్మిక సంఘం అధ్యక్షులు గారు పనిచేశారు. 89లో ముషాబాద్ అసెంబ్లీకి, 96లో సికింద్రాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా పనిచేసిన వ్యక్తి. అందుకే వీరికి పురస్కారం అందజేస్తున్నాం. వారి అభిమానులు నందు గారు కూడా వారికి రూపాల్లో బహుకరిస్తారు. పుట్టి యాదగిరి గారికి వారి అభిమానులు నందు గారు. అనంతరం రమేష్ నాయుడు గారు, విజయవాడ వికాస్ గ్రూప్ అధినేత శ్రీ రమేష్ నాయుడు గారు, ప్రేమంటే మరణం లేదు ప్రొడ్యూసర్, ఎన్టీఆర్ ఫిలిమ్స్ అధినేత శ్రీ రమేష్ నాయుడు గారికి ఈ పురస్కారం అందజేస్తున్నాం. ఇప్పుడు డ్రా కార్యక్రమం. పుట్టి యాదగిరి ముదిరాజు గారికి నందుగా పూమాలు వేస్తాం. గోపినాథ్ రెడ్డి గారికి కూడా వేస్తాం. అలాగే వారు ముఖ్య అతిథిని కూడా సత్కరించారన్నారు. శ్రీ సిఎన్ గోపినాథ్ రెడ్డి గారికి కూడా నందుగారు పూమాలు వేస్తారు.
అలాగే ఇప్పుడు మరి గంగా భవాని గారిని రమణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. జిఫోన్ డ్రా మొదటి 1 నుంచి 25 వరకు వచ్చేటువంటి దాన్ని పెద్దలు శ్రీ సిఎన్ గోపినాథ్ రెడ్డి గారు మాన్య గారు పాడిన పాట వింటూ డ్రా చేయాలి. మొదటిసారిగా మాన్య పాడిన పాట రెడ్డి 7. కంగ్రాచులేషన్స్. ఏ విమానేశ్వర రెడ్డి మీరు వింటున్న పాట మాన్యతో నేను కలిసి పాడిన పాట. పద్మనాభర్ గారు డ్రా బి శ్రీధర్ రెడ్డి 32. కంగ్రాచులేషన్స్ బి శ్రీధర్ రెడ్డి. థర్డ్ డ్రా పద్మనాభన్. పద్మనాభన్ గారు మళ్ళీ ఒకసారి నంబర్లు చూడండి.
మొదటి విడతలో వచ్చింది 7, పేరు విమలేశ్వర్ రెడ్డి. రెండోసారి వచ్చింది 70, 32. మూడోసారి వచ్చింది 70, 70 స్పందన. సో మాన్య పాడిన పాట విన్నారు కదా, సభాముఖంగా ఒకసారి వారికి కరతాల ధ్వనులతో అభినందన తెలియజేయండి. మరి మాన్య గారితో మాకు ఈ పాట పాడించడానికి అవకాశం ఇచ్చినటువంటి వారి అమ్మగారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మాన్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరూ వెయిట్ చేస్తున్నారు. మాన్య గారు ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే పెద్దలు శ్రీ సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు మాన్యకి మా క్యాసెట్ అందజేస్తారు. మొదట సాయి సుధా, ఈమె బాబా భక్తురాలు కూడా. హలో మాన్య గారు మాట్లాడతారు. సభలో పెద్దవాళ్ళకి నమస్కారం. మీ అందరికీ హలో. సారీ ఫర్ బీయింగ్ లేట్. ఈరోజు షూటింగ్ అనేది రావాలని కొంచెం లేట్ అయింది. బాబా దయ వల్ల నేను ఇప్పుడు ఇంకా ఈ మంచి సేల్స్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిండు మనసుతో కోరిన విధంగానే తప్పకుండా జరుగుతుంది. మీకు కూడా చాలా మంచి జరగాలి మాన్య గారు. అట్లాగే మరి ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు రమణరాజు గారు 1 నిమిషం ప్రసంగం చేస్తారు. 11 ఏది కాబట్టి 1 నిమిషం ప్రసంగం చేస్తారు. విక్రమాధ్యక్షుడు, సభానాయకుడు, మా ఆత్మబంధు సిఎన్ గారికి, తేటగీతి పాటలతో మల్లెల మనసులతో తెగేటి సింధూరం సిద్ధించే తెగేటి మిత్రులకు, ఆచారోక్రములకు, సభాపల్లికి వందనములు. అశేష ప్రజాజనానికి వందనములతో ఒక ముఖ్య వాక్యాలతో ముగిస్తాను. కలియుగంలో దైవం వెంకటేశ్వర స్వామి అయితే గొప్ప సువాసులతో ముగిస్తున్నాం. చక్కటి కవితా విశ్లేషణ చెప్పిన దేవి రమణరాజు గారు అభినందిస్తూ, ముందుగా ముఖ్య అతిథి ప్రసంగం శ్రీ సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు, అనంతరం కోటా సైన్స్. సభకు నా నమస్సుమాంజలు. ఈనాటి సభాధ్యక్షులు బల్లెం వేణుమాధవ్ గారు, సభా వేదికను అలంకరించిన పెద్దలకు, ఆహుతులందరికీ మరో మార్ నా శుభాభివందనాలు.